అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక అవకాశం దొరికిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వచ్చిన దొరికిన వాళ్ళకేంటంటే ఎప్పుడో ఒక శవం కావాలి. ఎప్పుడైతే వాళ్ళకి శవం దొరుకుతుందో అప్పుడు వాళ్ళ మతం బలపడిద్ది. అంటే ఒక శవాన్ని ఆధారం చేసుకుని వచ్చిన మతం అది. ఇలా మాత్రమే హైలైట్ చేస్తూ, ఈ శవాన్ని మాత్రం హైలైట్ చేస్తూ హతసాక్షుల పేరుతో మత ప్రచారం చేసే సంస్కృతి వాళ్ళది. ఇప్పుడు ఇది ప్రమాదంగా జరిగినా కూడా దీన్ని కూడా హతసాక్షి అని చెప్పి, అంటే ఒక ప్రమాదంగా ఆయన చనిపోయాడు అనుకోండి, పెద్దగా వాల్యూ ఉండదు, వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. మా వాడిని చంపారు, మొత్తం దేశం మొత్తం అల్లకల్లోలం చేయాలి, ఇప్పుడు మాకు రక్షణ లేదు ఎక్కడ అని విదేశాల్లో ప్రచారం చేయాలి. అలవాటు ఉన్నటువంటి కొంతమంది రాబందులు వాళ్ళ స్వప్రయోజనాలు అనమాట, అంటే రాజకీయ మైలేజీ కావచ్చు, లేకపోతే వాళ్ళ మత మార్పిడి ముఠాల యొక్క దందాలని కాపాడుకోవడం కావచ్చు, రకరకాలుగా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణం. దేవుళ్ళని తిట్టేటటువంటి పాస్టర్లని చంపడం లేకపోతే చంపాలనే కోరిక, అలాంటి తత్వం హిందువులకు ఉంటే ఈరోజు భారతదేశంలో సగం మంది పాస్టర్లు ఉండరు. ఎందుకంటే పొద్దున్నే లేస్తే దేవీ దేవతల మీద దూషణ చేయకుండా, హిందుత్వాన్ని తిట్టకుండా వాళ్ళకి రోజు గడవదు. అలా చంపుకుంటూ పోతే సగం మంది పాస్టర్లు మిగలరు. హిందువులకి అలాంటి అలవాటు లేదు కాబట్టి వీళ్ళు ఇలా చెలరైపోతున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమైందంటే మాలాంటి వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళ మతాన్ని ప్రశ్నించడం, వాళ్ళు చేస్తున్న దోషానికి సమాధానం చెప్పడం, కొంచెం ఘాటుగానే మంచి ఘాటైన పదజాలంతో మేము మాట్లాడతాం. కానీ వ్యక్తిగతంగా హింస చేయండి, వ్యక్తిగతంగా వాళ్ళని ఏదో చేయండి అనే మెసేజ్ మేము ఎప్పుడూ ఇవ్వాలి. అలాంటి లక్షణం మాకు లేదు. ఇంకా చెప్పాలంటే ప్రవీణ్ పగడాల తన ఫేస్బుక్లో తను స్వయంగా రాసుకుని నాకు థ్రెట్ ఉంది, ఎవరి వల్ల మాట్లాడే దమ్ము ధైర్యం లేని వెధవలో, ఈ పింజారీ వెధవలో హిందువులు అంటే సహనవాదులు కాబట్టి వీళ్ళ మీద రుద్దేద్దాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వీళ్ళ మత మార్పిడి దందాలకు అడ్డంగా ఉన్నారు కనుక ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో ఈ హిందూ సంఘాలని, హిందూ నాయకులను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళని ఇరికించేసి వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళని ఎక్కడితో తొక్కేయచ్చు, మనకు అడ్డం లేకుండా వీళ్ళని తొలగించేసుకుందాం అని వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుందాం రాబంగా నా పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా నన్ను ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో? నేను ఎప్పుడన్నా ప్రవీణ్ పగడాలకి థ్రెటనింగ్ వార్నింగ్ ఇచ్చానా, నేను చంపేస్తాను ఇప్పుడు నేను చెప్పామా, లేకపోతే ఎవరికైనా రెచ్చగొట్టామా? ఎప్పుడు జరిగింది అసలు? ఇంకా విధంగా మమ్మల్ని ఇరికించాలి అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక అవకాశం దొరికిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వచ్చిన దొరికిన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో ఒక శవం కావాలి. ఎప్పుడైతే వాళ్ళకి శవం దొరుకుతుందో అప్పుడు వాళ్ళ మతం బలపడిద్ది. అంటే ఒక శవాన్ని ఆధారం చేసుకుని వచ్చిన మతం అది. ఇలా వీళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఇదే స్ట్రాటజీ. ఎవరో ఒకరిని రెచ్చగొట్టి, ఒక సామాన్యులను అమాయకులను రెచ్చగొట్టి వేరే మతం వాళ్ళ మీదకి పంపిస్తారు. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు భరించినంతకాలం భరిస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతిఘటన ఏదో జరుగుతుంది. ఇది చరిత్రలో జరిగిందని చెప్తున్నాం, మన దేశంలో కాదు. రోమ్ సామ్రాజ్యం దగ్గర నుండి రోమ్ సంస్కృతి మీద కూడా ఎలాగ దాడి చేసి